సార్ ఫోటోగ్రాఫర్స్ అయిన తర్వాత మేము నేర్చుకుంటాం. దీనికి టోటల్ మార్క్స్ వచ్చేసి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్. ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. OMR షీట్ తో ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. సో 120 క్వశ్చన్స్ వుడ్ బి దేర్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. టోటల్ మార్క్స్ వచ్చేసి 120 ఉంటుంది. దీంట్లో మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ సంబంధించిన 60 క్వశ్చన్స్ ఉంటాయి. 50% వెయిటేజ్ ఇస్తున్న మ్యాథమెటిక్స్. అదేవిధంగా 25% వెయిటేజ్ అంటే 30 క్వశ్చన్స్ ఫిజిక్స్ ది ఉంటాయి, 30 క్వశ్చన్స్ కెమిస్ట్రీ ది ఉంటాయి. టోటల్ 120 క్వశ్చన్స్, 120 మార్క్స్ వుడ్ బి దేర్. మ్యాథమెటిక్స్ 60 క్వశ్చన్స్, 60 మార్క్స్. ఫిజిక్స్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే ఉండాలో అవి దట్ ఈస్ 30%. దట్ ఈస్ మార్క్ ఈస్ 36 మార్క్స్. 30% of 120, 36 marks is the minimum qualifying marks. But for SC and ST, there is no qualifying marks. అది వాళ్ళు పరీక్ష రాస్తే based on the availability of seats, they will get the admission. ముఖ్యంగా ఇది మెటీరియల్ అనేది మనకు వాట్ ఎవర్ క్వశ్చన్ పేపర్స్ కానీ OMR షీట్స్ కానీ అన్ని కూడా నాది 991234 అండి 2200. రిక్వెస్ట్ ఏమంటే ఆల్ ఆఫీసర్స్ కి చెప్పండి, ఎవరైతే నంబర్స్ మీరు ప్రెస్కిస్తున్నారు నెక్స్ట్ అట్లీస్ట్ అప్ టు సెకండ్ దే షుడ్ కీప్ ద సెల్ ఫోన్స్ ఆన్ అండ్ లిఫ్ట్ ఆల్ ద కాల్స్. అందులో ఇమీడియట్లీ అయిన తర్వాత వాళ్ళు కాల్ చేస్తారు, మళ్ళీ మీరు లిఫ్ట్ చేయలేదు అంటే వాళ్ళకి కాల్ చేయనప్పుడు ఇంకా క్యాండిడేట్స్ కాల్ చేస్తే మీరు ఎలా సమాధానం చెప్తారు. ఏమైనా మీటింగ్ లో ఉన్నా కూడా మళ్ళీ కాల్ బ్యాక్ చేయాలి. దయచేసి నలుగురికి చెప్పండి. ఒక నంబర్ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ వీ హ్యావ్ టు రెస్పాండ్. We'll definitely end it, sir. 9,172 మనకు 9172 కి మన క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉద్యోగ అవకాశం వచ్చింది. దట్స్ వై ఐ సెడ్ ఇట్ ఇస్ మోర్ దెన్ 90%. అఫ్ కోర్స్ ఒక ఇష్యూ ఏమంటే దీనికి మనం ఏం చేయలేము. చాలా మంది ఇంజనీరింగ్ కి వస్తున్నాం. మోర్ దెన్ 2/3 are again coming to engineering.